దేవునికి మహిమ కలుగుని గాక. క్రీస్తునందు ప్రియమైన వీక్షకులైన మీ అందరికీ ప్రభునామములో వందనాలు తెలియచేస్తూ ఈ నూతన సంవత్సర శుభాలను తెలియచేస్తా ఉన్నాను. నా దేవుడు సియోనులో నుంచి మిమ్మల్ని ఆస్వాదించి ఈ సంవత్సరం అంతా మిమ్మలను మీ కుటుంబాలను ఫలభరితంగా ఉంచాలని, మేలులతో మీ హృదయాలను తృప్తిపరచాలని సేవకునిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ దినం కొరకే ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని మనం చదువుదాం. యోబు గ్రంథము 36వ అధ్యాయము 11వ వచన భాగాన్ని ధ్యానించేద్దాం. వారు ఆలకించి ఆయన్ని సేవించిన ఎడల తమ దినములను క్షేమంగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చుకుందరు. ప్రియులారా, ఈ యొక్క నూతన సంవత్సరంలో మానవులుగా మన జీవితాల్లో ఎన్నో ఆశలు ఉంటాయి. ఈ సంవత్సరం క్షేమంగా ఉండాలని, సంతోషంగా ఉండాలని, సుఖంగా వెళ్ళబుచ్చుకోవాలని, ప్రతి విషయంలో దేవుడు మేలు చేయాలని మనం ఎంతగానో కోరుకుంటూ ఉంటాం. బైబిల్ సెలవిస్తూ ఉంది కదా, దేవుని మాటను మనము ఆలకించి ఆయన్ని సేవిస్తే మన దినములన్నీ క్షేమంగా ఉంటాయి. కాబట్టి 2026 సంవత్సరంలో వాక్యం వింటున్న నీవే ఒక మంచి తీర్మానం తీసుకో. ప్రభువా, తప్పకుండా నీ మాట వింటాను, నిన్ను సేవిస్తాను, ఇదిగో నువ్వు ఇచ్చే క్షేమాన్ని పొందుకుంటానని ఒక దేవుని కుమారుడిగా కుమార్తెగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ పఠిస్తూ దేవుని సేవిస్తూ దేవుడిచ్చే క్షేమాన్ని పొందుకోవాలని కోరుకుంటున్నాను. ఆ రీతిగానే మీ యొక్క ఈ సంవత్సరం అంతా కూడా సుఖంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. కాబట్టి తప్పక ఈ సంవత్సరంలో ఓ మంచి తీర్మానం తీసుకో. ప్రభా, నీ మాట వింటాను, నేను సేవిస్తాను, నాకు మీ క్షేమము, మీరు ఇచ్చే సుఖము, మీ కాపుదల దయచేయండి తీర్మానించుకోగలిగితే మిమ్మలను, మీ కుటుంబాన్ని, మీ బిడలను దేవుడు ఆశీర్వదిస్తాడు. అలాంటి కృపా దేవత దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, మీ పాదాలు కొందనాలు. మమ్మల్ని ప్రేమించి సంవత్సరాన్ని ఒక దయాకిరీటంగా ఇచ్చావు. ఇదిగో దేవ, మా ముందున్న 12 మాసాలు మీ సన్నిధిలో మేము జీవిస్తూ, మీ చిత్తాన్ని జరిగిస్తూ, మీ మాటలు వింటూ, వాటిని పఠిస్తూ, మిమ్మల్ని సేవిస్తూ, మీరిచ్చే క్షేమాన్ని, మీరిచ్చే దీవెనను, ఆశీర్వాదాన్ని అనుభవించే భాగ్యం ప్రతి బిడ్డకి దయచేయండి. ప్రతి వాక్యం ఉన్న ప్రతి బిడ్డ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మార్చండి. యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.